ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాక్యమును మనము ధ్యానించబోతున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఆయన విడిపించువాడును రక్షించు వాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని విడిపించువాడు, మనల్ని రక్షించువాడు. ఆయన ద్వారానే భూమి మీద సమాధానము కలుగుతుంది. ఆయన ద్వారానే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అని మరి భక్తుడు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. ఈ యొక్క మాటలు మాట్లాడుతుంది దానియేలు దేవుని పైన విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని కొరకు నిలవబడినటువంటి వ్యక్తి. సింహాల బోనులో దానియేలును వేసినప్పటికీ ఆ సింహాలకు భయపడలేదు, ఆ రాజా అధికారానికి భయపడలేదు, చావుకు భయపడకుండా విశ్వాసముతో నిలవబడ్డాడు. ఆ యొక్క దానియేలు పలుకుతున్నటువంటి మాటనే ఈ యొక్క మాట. ఏమనంటే ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. మరి మనము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మాత్రమే అద్భుతాలు జరిగించువాడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు జరిగించువాడు, భూమి మీద కృప చూపేవాడు మన దేవుడు మాత్రమే అని దానియేలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఎటువంటి బంధకాలలో నీవు ఉన్నా, ఎటువంటి అనారోగ్యపరమైనటువంటి ఆ సమస్య చేత నీవు ఉన్నా, ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నా, ఏ శ్రమతో నువ్వు కృంగిపోతున్నా, దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఆపద గుండా నువ్వు వెళ్తున్నా నీకు దేవుని యొక్క సహాయము ఉంది అని దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. అనుకుంటున్నావేమో, నా పని అయిపోయింది, ఇంకా నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నేను ఈ యొక్క చిక్కుల్లో నుండి, ఈ సమస్యల్లో నుండి బయటపడలేను, నాకు చావే పరిష్కారము అని నువ్వు ఈ రోజున ఆలోచిస్తున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నేను రక్షిస్తాను. దానియేలును రక్షించినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యముతో, అద్భుతమైనటువంటి కార్యముతో ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తానని మాట ఇస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. లేఖనాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, దానియేలును తండ్రి ఆ సింహపు బోనులో నుండి విడిపించిన దేవుడవు ప్రభా. మమ్మల్ని కూడా మా శ్రమల నుండి, మా కష్టాల నుండి విడిపిస్తారని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. అయ్యా, ఎవరు కూడా ఆదుకునేవారు లేరు ప్రభా, ఎవరు కూడా మా పైన జాలి పడేవారు లేరయ్యా. కేవలం మీరు మాత్రమే తండ్రి అయ్యా మమ్మల్ని, మా పైన జాలి చూపే దేవుడవు, మమ్మల్ని శ్రమల నుండి విడిపించు వాడవు, అనారోగ్య సమస్యల నుండి విడిపించు వాడవు అయా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడిపించు వాడవని మరి తండ్రి మిమ్మల్ని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని నమ్ముతున్నారో ప్రతి బిడ్డ జీవితంలో ఈ రోజున కార్యాన్ని జరిగించండి. వారు ఊహించని కార్యము, వారు అనుకోని కార్యము, అద్భుతమైన కార్యములను బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయా. మరణకరమైన పరిస్థితులను కొట్టివేసి జీవమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు అంతటిని ప్రభా వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. వారు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులలో తండ్రి అయ్యా వారికి సక్సెస్ ని దయచేయండి. బయటికి వెళ్తుండగా వస్తుండగా వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. రక్షణ లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యొక్క రక్షణ కంచెను వారికి దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.